ఓం నమఃశివాయ. జన్మనిచ్చిన తల్లిదండ్రుల వెలకట్టలేని ప్రేమను, వారి త్యాగాలను స్మరిస్తూ వారి జ్ఞాపకాలను శాశ్వతం చేయాలనే గొప్ప ఆలోచనతో హైదరాబాద్ పుప్పాలగూడ వాస్తవ్యులైన సేవామూర్తి బి శేషుకుమార్ గారు వారి భార్య రమాదేవి గారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకుని వారి పేర్లపై వారి గోత్రనామమైన శాలంకాయ గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆ పరమశివుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని వేడుకుంటూ లోకేశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేశారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. అనం భవతు శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు తథాస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని వారి తల్లిదండ్రుల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించారు. భూర్భువస్వాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. నమః స్వాహా. భూ స్వాహా భువ స్వాహా శివ స్వాహా మహ స్వాహా జన స్వాహా. దిక్కులేని అభాగ్యుల కోసం వెలసిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలను అందించి దివ్యకార్యంలో భాగమయ్యారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అనాథులందరికీ ప్రేమతో నమస్కరించి వారిలో ఉన్న గొప్ప సంస్కారాన్ని చాటారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి శేషుకుమార్ గారు వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు నారాయణరావు, కోటేశ్వరమ్మ గారుల పేర్లపై వారి భార్య రమాదేవి గారిని భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సహాయం అందించి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. తల్లిదండ్రుల ప్రేమను స్మరిస్తూ సేవా మార్గంలో తరించిన సేవామూర్తి శేషుకుమార్ గారు ఎందరికో స్ఫూర్తిదాయకం. శివయ్య ఆశీస్సులతో వారి కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ప్రతి అకేషన్స్కి, బర్త్డేలకి, వీటికి మేము వాళ్ళకి భోజనాలకి అరేంజ్ చేస్తూ వచ్చేవాళ్ళం. భోజనాలకి అరేంజ్ చేసినప్పుడు ఎప్పుడు ఒకసారి విజిట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఈరోజు మేము వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది. అంతా థర్డ్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్లో కూడా అందరినీ చూసాము. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే మేమేంటంటే గుడికి ఏమన్నా ఇవ్వాలి, ఎలాగో భోజనాలకి ప్రతి సంవత్సరం అకేషన్స్ ఉండే వాటికి ఇస్తున్నాం కాబట్టి గుడికి ఇవ్వాలనుకొని గుడికి డొనేషన్ ఇచ్చాము. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి ఇట్లా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. భోజనాలు కానీ అన్నీ కూడా, వాళ్ళ ట్రీట్మెంట్లు కానీ అన్నీ కూడా. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులందరికీ మా ప్రేమపూర్వక విన్నపము. శివయ్యను దర్శించుకోవాలనే మీ పవిత్ర సంకల్పం ఎంతో గొప్పది. భక్తులారా, పరమేశ్వరుడు కేవలం మీ హృదయాల్లోని స్వచ్ఛమైన భక్తిని మాత్రమే కోరుకుంటాడు. ఆ కరుణాసాగరుణ్ణి సంతోషపెట్టడానికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రేమతో నింపిన ఒక చెంబుడు జలాన్ని మాత్రమే మీ ఇంటి నుండి మీతో తీసుకురండి.
ఆ జలంతోనే శివునికి అభిషేకం చేయండి. స్వామి పూజకు ప్రత్యేకంగా కొబ్బరికాయలు, పూలదండలు, ఇతర పూజా సామగ్రి తీసుకురావాల్సిన అవసరం లేదు. పూజా సామగ్రి కోసం ఖర్చు చేయాలనుకుంటున్న ఆ డబ్బును నేరుగా ఆలయంలో ఉన్న ధర్మహుండీలో వేయండి. మీరు కానుకలుగా వేసే ప్రతి రూపాయిని శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రుల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తాము. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.